జోగిపేట మున్సిపల్ పట్టణంలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ పెట్రోల్, డీజిల్ దొంగతనాలకు పాల్పడింది. పట్టణంలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల ఆవరణలోని సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. క్లాక్ టవర్ వైపు నుండి అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చిన నలుపు రంగు కారు ముందుకు వెళ్లి వెనక్కి మలుపుకొని వచ్చి ఆక్స్ఫర్డ్ పాఠశాల గోడకు దగ్గరగా తమ కారును నిలుపుకున్నారు. అందులో నుంచి 3 యువకులు బయటకు దిగారు. వారంతా చడ్డీలు ధరించి ఉన్నారు. పాఠశాలలోని ప్రహరిగోడను దూకి పాఠశాలకు చెందిన బస్సుల్లో నుంచి సుమారుగా 50 లీటర్ల డీజిల్ను దొంగిలించారు. అదే రోజున ధృవ హాస్పిటల్ ఎదురుగా నిలిపిన డీసీఎంతో పాటు లారీలో నుంచి 100 లీటర్ల వరకు డీజిల్ను దొంగిలించారు అగంతకులు. పాఠశాల వాహనాల్లో నుంచి డీజిల్ దొంగతనంపై పాఠశాల యాజమాన్యం మంగళవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కారుకు ఉన్న నంబరును పరిశీలించిన పోలీసులు అది ఒక మహీంద్రా ఆటోదిగా గుర్తించారు. ఈ విషయమై పోలీసులు నిందితుల కోసం అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వీరంతా బీహార్కు చెందిన వారై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు చడ్డీలపై వచ్చే దొంగలు ఇళ్లల్లో దొంగతనాలు చేయడమే విన్నాం. కానీ వాహనాల్లో నుంచి డీజిల్ దొంగతనాలకు సైతం ఎగబడ్డారని ఈ ఘటన ద్వారా చూస్తున్నాం.